ఫేక్ ప్రచారాలు, అడ్డగోలు ఆరోపణలతో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులకు చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మీద అనుచిత వ్యాఖ్యలు, తీవ్రమైన ఆరోపణలు చేసిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద కేసు నమోదైంది. కర్నూలు కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ధర్నాలో మాట్లాడిన సిద్ధార్థరెడ్డి మంత్రి టీజీ భరత్ పై నిరాధార ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానించారని మంత్రి భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని మీద పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా వైసీపీ నాయకుల అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుకట్ట పడలేదు. రప్పా డైలాగులతో రెచ్చిపోతున్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయాల్సింది పోయి అధికార కూటమి నాయకులు, మంత్రుల మీద వ్యక్తిగత ఆరోపణలు, దాడులకే ప్రాధాన్యమిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మంత్రి టీజీ భరత్ కుటుంబంపై నోరు జారడంతో త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ సీటు కావడంతో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదు. గత ఎన్నికల్లో వేరే ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు వైసీపీ టికెట్ దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో అయినా ఏదో ఒక సీట్ నుంచి వైసీపీ టికెట్ కోసమే కూటమి ప్రభుత్వాన్ని, కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న టీజీ భరత్ ను టార్గెట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడో వచ్చే ఎమ్మెల్యే టికెట్ సంగతేమో గాని మంత్రి ఫ్యామిలీ గురించి అవమానకరంగా మాట్లాడినందుకు ఇప్పుడు ఇన్స్టెంట్ గా కేసులు పడ్డాయి. సిద్ధార్థరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే గతంలో సబ్ జైల్లో నాటిన మొక్క ఎంత పెద్దగా పెరిగిందో చూసుకోవచ్చని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.